యెహోవా వాక్కు ఎవరు ప్రత్యక్షమైందంట? ఏలియాకు ప్రత్యక్షమైన. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియాకు ప్రత్యక్షమైన ఇలా చెప్తుందంట, నువ్వు అయితే అహాబు కాదు, అహజ్య మనుషులు ఎక్రోను దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. యెహోవా దేవుడు లేడనుకొని, ఇశ్రాయేలులో దేవుడు లేడనుకొని వారు ఎక్రోను దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. నువ్వు పోయి వెళ్ళి ఏం చేస్తా అంటే, ఎక్కిన మంచము దిక్కున సత్యం చెప్పు అన్నానండి. హల్లెలూయా. ఈనాడు చాలా మంది జీవితాలు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక చిన్న సమస్య వచ్చినా, ఏదైనా బాధలు వచ్చినా చాలా మంది ఏం చేస్తారు, దేవుని విడిచి తమకు ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళి ఆ కార్యాన్ని సఫలం చేసుకోవాలని ఆలోచన చేసి వారు వెళ్ళి దేవుని కృతను అయితే పొందువారు ఉంటారు. తిరిగామంటే దేవుడు మమ్మల్ని కాపాడలేదే, దేవుడు మమ్మల్ని కరుణించలేదే, దేవుడు మమ్మల్ని కటాక్షించలేకపోయాడు, అయితే ఎవరు మా కోసం సరిగ్గా ప్రార్థన చేయలేదని అందరి మీద మేము వేసేవాడు ఉంటున్నారు. కానీ ఇక్కడ మీరు చేసిన ఆజ్ఞ అతిక్రమం పాపము మర్చిపోతారు. వారు చేయగలిగినవన్నీ చేస్తుంటారు, చేసి ఏం చేస్తుంటే మర్చిపోతారు. వారు చేసే పాపాలన్నీ కూడా మర్చిపోయి ఏం చేస్తున్నారంటేనే ఈనాడు దేవుని మీద, దేవుని సేవకుల మీద, సంఘం మీద తిరుగుబాటు కలిగి జీవించినట్టు వారు ఉంటున్నారు. అందుకోసం ప్రభు అంటాడు, ఏమంటాడు తెలిసినండి ప్రియమైన యొక్క సంఘమా, ఎప్పుడైతే దేవునికి నువ్వు వ్యతిరేకంగా నువ్వు నివాసం చేస్తావో, దేవునికి అడ్డదిడ్డుగా నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తావో, అప్పుడైతే ఎక్కిన మంచం నీకు దిక్కుండా సస్తావు అని చెప్పేసి రాజుకు దేవుడు వర్తమానం పంపించాడు. అర్థమవుతుందండి. అందుకోసం ఈ రాజు చేసిన పని నిమిత్తం అయితే నేను అన్ని